రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సినిమా రైటర్ మణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి జో అచ్యుతానంద ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలకి డైరెక్షన్ చేసి అలాగే యాజ్ అన్ యాక్టర్ గా కూడా అష్టాచెమ్మ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ లో చేసి మనల్ని మెప్పించినటువంటి అవసరాల శ్రీనివాస్ గారు అండ్ రైటర్ మణి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్ హాయ్ అండి. రవితేజ గారి ఫ్యాన్స్ లో నేను కూడా ఒకడిని కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం పండగకి సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదండి. ఈ సంవత్సరం పండగే పోస్ట్ పోయింది అన్న ఫీలింగ్ లో ఉంది. రవితేజ గారి గురించి ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో హిమ్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. చాలా అంటే ఆయన చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది. అంటే ఎవ్రీడే ఎవరిని బాధ పెట్టకుండా అందరితో హాయిగా కలిసిపోతూ చాలా ఎనర్జీగా చాలా హ్యాపీగా చాలా అందరినీ హ్యాపీగా ఉంచుతూ పనిచేసే మనిషి ఆయన. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇదివరకు మా ఇంట్లో నన్ను సినిమాలు చూస్తే చిన్నప్పుడు కొంతమంది తిడుతూ ఉండేవారు, సినిమాలు చూడక చదువుకో అని. వాళ్ళు కూడా యాక్చువల్లీ రవితేజ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు అనమాట. సో రవితేజ గారి ఫ్యాన్స్ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు. సో February 9th మీ అందరికీ మీతో యాక్ట్ చేయడం ఎప్పుడు చాలా ఫన్. గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ థ్యాంక్ యూ కావ్య అండ్ అనుపమ అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. మణిబాబు గారు మీరు నన్ను డబ్బింగ్ ఎన్నిసార్లు పిలిచారో తెలుసా? ఇక్కడ చెప్పనులేండి. మణి గారు కార్తికేయ 2 కి కూడా డైలాగ్స్ రాశారు అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు లిసన్ టు హిస్ డైలాగ్స్ ఆన్ February 9th. yes, ప్లీజ్ మణి గారు.